హాయ్ స్టూడెంట్స్, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో లాస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. 99% ఎగ్జామ్లో మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్లోనే వస్తాయి. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది డిజైన్ ప్రాబ్లం. డిజైన్ అంటే మనమే డైమెన్షన్స్ కనుక్కోవాలి. బి అంటే విడ్త్, ఎఫెక్టివ్ డెప్త్, ఓవరాల్ డెప్త్, ఏఎస్టీ. ఏఎస్టీ అంటే ఏరియా ఆఫ్ స్టీల్. లాస్ట్లో ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్ అంటే మనం టోటల్ ఏఎస్టీ ఫైండ్ అవుట్ చేస్తాం. క్యాపిటల్ ఏఎస్టీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక్క బార్కి అజ్యూమ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 mm అనుకోండి. 12 mm బార్కి స్మాల్ ఏఎస్టీ అంటే ఒక బార్ డయామీటర్ని బేస్ చేసుకుని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ బార్స్ కనుక్కుంటాం. ఫైనల్గా మనకి మిడిల్ వాల్యూ వచ్చింది అనుకోండి, 5.6, 6.7, 7.4 అలా వస్తే రౌండ్ ఫిగర్ వాల్యూస్ తీసుకుంటాం. అంటే ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8 ఇలా అవుతాయి. వాల్యూస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏఎస్టీ ప్రొవైడెడ్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడితో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లాస్ట్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసాం కదా, అది దాంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాం. క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బేస్ చేసుకొని ఉంటుంది. గ్రేడ్ ఆఫ్ స్టీల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2A ఉండేది, Fe 250, Fe 415. ఎగ్జామ్లో 99% Fe 415 అడుగుతారు. ఓకేనా. దీనికి ఎన్సీ వాల్యూ ఏమవుతుంది అంటే 0.289 ఇంటూ డి. స్మాల్ డి అంటే ఎఫెక్టివ్ డెప్త్. Fe 250కి ఎంసీ ఏమవుతుందంటే 0.4D. అయితే ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఈ వాల్యూ ఎక్కువ ఇదే అడుగుతారు కాబట్టి ఈ రెండు వాల్యూస్ మీకు కోడ్ బుక్లో ఉండవు. ఎందుకంటే ఇది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఈ వాల్యూస్ ఉండదు. లిమిట్ స్టేట్ మెథడ్ అంటే మిగతా ఈ సబ్జెక్ట్లో మిగతా యూనిట్స్ అన్నీ మనం లిమిట్ స్టేట్ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్స్ అన్నీ. దాంట్లో XU లిమిటెడ్ అని వాల్యూస్ ఉంటాయి అనమాట. సేమ్ ఇలానే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ లాగా, క్రిటికల్ డెప్త్ లాగా ఉంటాయి అన్నమాట. అవి కోడ్ బుక్లో ఉంటాయి. పేజ్ నెంబర్ 70లో ఉంటాయి అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ దగ్గర ఇంచుమించు పేజ్ నెంబర్ 70 దగ్గర ఉంటాయి. సో ఈ వాల్యూస్ ఉండవు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి బేస్ చేసుకున్న తర్వాత NA ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత NAని NCని కంపేర్ చేస్తాం. NA మనం ఫైండ్ అవుట్ చేసింది NC కంటే తక్కువ ఉందనుకోండి, ఏమవుతుందంటే అండర్ రీఇన్ఫోర్స్డ్ అవుతుంది. అండర్ రీఇన్ఫోర్స్డ్. ఎక్కువ ఉంటే ఏమవుతుంది, NA గ్రేటర్ దాన్ NC ఉంటే ఓవర్ రీఇన్ఫోర్స్డ్ అవుతుంది. అండర్ రీఇన్ఫోర్స్డ్ అంటే మనం ఏం చేస్తామంటే స్టీల్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా. ఓవర్ రీఇన్ఫోర్స్డ్ అయితే కాంక్రీట్ ఫార్ములా యూజ్ చేస్తాం. లాస్ట్ ప్రాబ్లం మనం ఏం చేసామంటే స్టీల్ ఫార్ములా యూజ్ చేసాం, కాంక్రీట్ యూజ్ చేయలేదు. ఇప్పుడు సాల్వ్ చేసే ప్రాబ్లం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇది ఆల్రెడీ సాల్వ్ చేసాం మనం ఇలాంటి ప్రాబ్లం, బట్ చిన్న డిఫరెన్స్ ఉంది. అది కూడా మీకు అర్థమైతే కంప్లీట్గా మనకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినట్టే. అందుకే ఇదన్నమాట. సో ఓవర్ రీఇన్ఫోర్స్డ్ అయితే కాంక్రీట్, అండర్ రీఇన్ఫోర్స్డ్ అయితే స్టీల్ ఫార్ములా వేసి ఫైనల్గా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో ఈ రెండు మెథడ్స్ ఉంటాయన్నమాట, రెండు టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చదువుతాను చూడండి. ఏ ఆర్సీ బీమ్ reinforced concrete beam of 300 mm by 610 mm ఓవరాల్ డెప్త్. ఇక్కడ మీరు ఎందుకు ఈ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకున్నారంటే వీడు ఎప్పుడు ఎఫెక్టివ్ డెప్త్ ఇస్తాడు, ఈసారి ఓవరాల్ డెప్త్ ఇచ్చాడు. ఓకేనా. విత్ 4 bars of 20 mm డయామీటర్. 20 mm డయామీటర్ అంటే ఏఎస్టీ ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. ఎఫెక్టివ్ కవర్ కూడా వీడే ఇచ్చాడు, 55 mm ఇచ్చాడు. తర్వాత యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇది సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్స్క్లూడింగ్ ఆఫ్ సెల్ఫ్ వెయిట్ అన్నాడు. మనం ఫస్ట్ సాల్వ్ చేసిన ప్రాబ్లంలో ఇంక్లూజివ్ ఆఫ్ సెల్ఫ్ వెయిట్ అంటే సెల్ఫ్ వెయిట్ కలిపి ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఎక్స్క్లూడింగ్. సో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట లాస్ట్లో. అదే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సింప్లీ సపోర్టెడ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ స్టీల్ ఇచ్చేసాడు. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ యూజ్ చేయమన్నాడు. సో డైరెక్ట్గా మనం ఇంకా స్టార్ట్ చేసేస్తే మంచిది. ఫస్ట్ ఏం చేస్తామంటే సొల్యూషన్లో ఆబ్వియస్గా గివెన్ డేటా రాస్తాం. గివెన్ ఏమి ఇచ్చారు, విడ్త్ B is equal to 300 mm. మీరు విడ్త్ అని రాయండి. ఇక్కడ క్యాపిటల్ D, స్మాల్ d కాదు, ప్రతిసారి స్మాల్ d తీస్తాం కదా. క్యాపిటల్ D అంటే ఓవరాల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు 610 mm. తర్వాత ఏమి ఇచ్చారంటే ఎఫెక్టివ్ కవర్ ఇచ్చారు. ఎఫెక్టివ్ కవర్ ఈజ్ ఈక్వల్ టు 55 mm. ఓకేనా. మనకి ఇప్పుడు స్మాల్ d కావాలంటే ఎఫెక్టివ్ డెప్త్ D is equal to capital D minus effective cover. క్యాపిటల్ D minus effective cover. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని కొంతమంది అనుకోవచ్చు, చాలామందికి తెలిసి ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో నెంబర్ ఆఫ్ బార్స్ అని ఇచ్చారు, 4 bars. 3, 4 బార్స్ సెంట్రాయిడ్ నుంచి టాప్ వరకు ఉండే డిస్టెన్స్ ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ d మనకు తెలియదు ఈ ప్రాబ్లంలో. క్యాపిటల్ D అంటే
కంప్లీట్గా ఎండ్ వరకు కింద వరకు ఈ కింద వరకు ఇది క్యాపిటల్ డి. ఈ వాల్యూ ఎంత ఇచ్చారంటే 610 ఇచ్చారు. అట్లానే ఈ కింద ఉన్న దాన్ని ఏమంటారంటే ఎఫెక్టివ్ కవర్ అంటారు. ఎఫెక్టివ్ కవర్ ఈ వాల్యూ 55 mm అని ఇచ్చారు క్వశ్చన్లో. సో ఈ 610లో నుంచి ఈ 55 రిమూవ్ చేసేస్తే ఏమవుతుంది, స్మాల్ డి వస్తుంది, అంటే ఎఫెక్టివ్ డెప్త్ వస్తుంది. సో అదే నేను రాసింది. ఎంత అంటే 610 మైనస్ 55 mm ఎంత, ఎంఎం అవసరం లేదు, అది వేయలేదు. ఎంత వస్తుంది అంటే 555 వస్తుంది. ఓకేనా, 555 mm. సో స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు 555 mm. ఇక్కడ ఎఫెక్టివ్ డెప్త్ వచ్చింది. ఇంకా ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ బార్స్ ఇచ్చారు కాబట్టి ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏరియా ఆఫ్ స్టీల్ డిజైన్ ప్రాబ్లం అయితే ఏరియా ఆఫ్ స్టీల్ ఇవంతా మనం కనుక్కోవాలి లాస్ట్లో. వాళ్ళు ఏం బార్స్ ఇవ్వరు, బార్స్ కూడా మనమే కనుక్కోవాలి. ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బార్స్ 4 ఇచ్చారు కాబట్టి 4 ఇంటూ π/4 ఇంటూ 20 స్క్వేర్, 20 డయామీటర్ ఇచ్చారు కాబట్టి. ఓకేనా, ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత π/4 d స్క్వేర్ కదా. సో ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది అంటే 1256.634 సంథింగ్ ఏదో వస్తుంది. 63 తీసుకుందాం mm స్క్వేర్. ఓకేనా, ఏరియా ఆఫ్ స్టీల్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పర్మిసిబుల్ స్ట్రెసెస్ బేస్డ్ ఆన్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ గ్రేడ్ ఆఫ్ స్టీల్. ఇక్కడ రాస్తాం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, M20. గ్రేడ్ ఆఫ్ స్టీల్ FE415. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే పర్మిసిబుల్ స్ట్రెసెస్ అంటే సిగ్మా సిబిసి సిగ్మా ఎస్టీ, సిగ్మా సిబిసి అండ్ సిగ్మా ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు FE415కి M20కి ఎంత అంటే న్యూటన్ 7 Nm/mm². ఇది 230 Nm/mm². ఇది ఎక్కడ ఉంటుంది అంటే కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 81లో ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 82లో ఉంటుంది. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్కి సంబంధించింది పేజ్ నెంబర్ 80 నుంచి స్టార్ట్ అవుతుంది కోడ్ బుక్లో. ఓకేనా, సో ఇవి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా ఎక్కడ ఉంటాయని. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిజైన్ కాన్స్టెంట్స్ MJK ఉన్నాయి కదా అవి. సో అన్ని అవసరం లేదు దీంట్లో. డిజైన్ కాన్స్టెంట్స్ ఫస్ట్ ఏంటంటే M అంటే మాడ్యులర్ రేషియో, ఫార్ములా తెలుసు మీకు. ఇది కూడా కోడ్ బుక్ పేజ్ నెంబర్ 80లో ఉంటుంది. 280/3 సిగ్మా సిబిసి. ఇదంతా 7 కదా. సో M20 గ్రేడ్ కాంక్రీట్ ఎంత వస్తుంది అంటే 13.33 వస్తుంది మాడ్యులర్ రేషియో. అదే M25 ఇచ్చారనుకోండి, M25కి మాడ్యులర్ రేషియో ఎంత వస్తుంది అంటే 10.98 వస్తుంది M25కి. ఓకేనా, అంటే సిగ్మా సిబిసి వాల్యూ మారిపోతుంది, అది సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది అనమాట. ఓకేనా, సో అది కొంచెం అబ్జర్వ్ చేయండి క్వశ్చన్లో ఏమి ఇచ్చారని. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. క్రిటికల్ డెప్త్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, NC ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. NC ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బేస్ చేసుకుని ఉంటుంది. మనకి FE415 ఇచ్చారు కాబట్టి 0.289 ఇంటూ స్మాల్ డి. FE250 ఇస్తే ఎంత అవుతుంది, 0.4D. ఓకేనా, సో ఇదెంత 0.289 ఇంటూ స్మాల్ డి ఎంత, ఎఫెక్టివ్ డెప్త్ 555. చూడండి 0.289 ఇంటూ 555 160.395 వస్తుంది. 160.395 యూనిట్స్ mm. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో థర్డ్ స్టెప్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈక్వేట్ చేస్తామన్నమాట. చూడండి, ఇది స్ట్రెస్ డయాగ్రామ్, ఇది కంప్రెషన్, ఇది టెన్షన్. సో ఒక పాయింట్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది సెంట్రాయిడ్లో, ఇది C, ఇది T. ఈ రెండింటి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లివర్ ఆర్మ్ Z. ఓకేనా, సో ఈ రెండింటికి C ఈజ్ ఈక్వల్ టు T, మూమెంట్స్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ C అండ్ T తీసుకుంటాం అనమాట. అదే రాస్తాం ఈక్వేటింగ్. ఈ స్టెప్ రాయకపోయినా ఏం పర్వాలేదు, రాస్తే మంచిది. ఈక్వేటింగ్ ది మూమెంట్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ బోత్ కంప్రెషన్ అండ్ టెన్షన్. కంప్రెషన్ అంటే C ఫోర్స్ అండ్ టెన్షన్ అబౌట్ టెన్షన్ జోన్ అని రాసుకోండి ఇక్కడ, జోన్
అబౌట్ న్యూట్రల్ యాక్సిస్. ఇప్పుడు ఏమవుతుందంటే C = T చేస్తే మీకు ఈక్వేషన్ ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. bn²/2 = m ఇంటూ అంటే మోడ్యులర్ రేషియో ఇంటూ ఏరియా ఆఫ్ స్టీల్ ఇంటూ D - n. ఇక్కడ కూడా చాలామందికి D - n డౌట్ రావచ్చు, చెప్తాను చూడండి. అదే డయాగ్రామ్ వేద్దాం మళ్ళీ. డయాగ్రామ్ 4 బార్స్ కదా, బార్స్ అవసరం లేదు ఇప్పుడు. ఇది న్యూట్రల్ యాక్సిస్, ఇది డాటెడ్ లైన్ న్యూట్రల్ యాక్సిస్. న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ ఫైబర్ వరకు ఉన్న డిస్టెన్స్ని n, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటారు. ఈ సెంట్రాయిడ్ ఇది ఉంది కదా, సెంట్రాయిడ్ ఆఫ్ బార్స్ టాప్ వరకు డిస్టెన్స్ స్మాల్ d అంటే ఎఫెక్టివ్ డెప్త్. సో ఇది మనకు తెలిసి ఇది 550. ఈ కింద డిస్టెన్స్ ఉంది కదా, ఇదెంత? ఆ స్మాల్ d - n కదా, ఇది స్మాల్ d - అంటే ఇది టెన్షన్కి సంబంధించింది, ఇది కంప్రెషన్కి సంబంధించింది. అందుకే ఇక్కడ n ఉంది, ఇక్కడ యాక్చువల్గా n/2 ఇంటూ b ఇంటూ n వస్తుంది, b ఇంటూ n. సో ఇదే కదా bn²/2 డెరివేషన్లో చెప్పాను నేను. సిగ్మా CBC కూడా వస్తుంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? డెరివేషన్ చూడండి, చూడకపోతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ చేయడం. b ఎంత? 300 mm b, 300/2 ఇంటూ n². n మనకు తెలియదు కదా, అదే ఇది 13.33 అంతే కదా, ఇంటూ AST ఏరియా ఆఫ్ స్టీల్ 1256.63, 6 వరకే తీసుకున్నాము, 63 ఓకే 63 ఇంటూ D 550 - n. ఓకేనా? ఇది సాల్వ్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 150తో క్యాన్సిల్ అవుతుంది. సో మొత్తం సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, ఈక్వేషన్ నుంచి n వస్తుంది. నేను సాల్వ్ చేస్తాను చూడండి. ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇంటూ 550, సారీ ఇది 555 కదా, అందుకే తొందరపడకూడదు. ఇక్కడ 555, ఇక్కడ కూడా 555. ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 9296,737.23 మైనస్ 16750.87 n, ఇక్కడ 150 n². సో ఈక్వేషన్ లాగా ఫామ్ చేస్తే ఇటు పక్కకు వచ్చేస్తుంది కదా, ప్లస్ ఇట్లా వస్తుంది 16750.87 n మైనస్ 9296,737.23 = 0. ఇప్పుడు క్యాల్సి యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఓపెన్ చేసి దాంట్లో డిగ్రీకి వచ్చి డిగ్రీ 2 కదా n² అంటే, సో అక్కడ నుంచి వాల్యూ రాస్తాను చూడండి. 2 వాల్యూస్ వస్తాయి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. మనం పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. ఎంత వచ్చిందంటే నాకు వాల్యూ ఒకటి 199 వచ్చింది కరెక్ట్గా, 199.30. n = 199.30 mm. ఇంకొక వాల్యూ నెగిటివ్లో వచ్చింది, అది ఎంత వచ్చిందంటే -310.97. అది నెగిటివ్ కాబట్టి అది అవసరం లేదు మనకి. సో ఇప్పుడు ఇది NA అవుతుంది. ఓకేనా? NA NC కంపేర్ చేస్తాం. NA ఎంత? 199. NC ఎంత చూడండి, NC ఫైండ్ అవుట్ చేసామా లేదా? క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఇదండి NC 160, NA 199. ఇప్పుడు ఏమని రాయొచ్చు? NA > NC అని రాయొచ్చు కదా. NA > NC అయితే ఏమవుతుంది చూడండి, ఇది NC, ఇది NA. అంటే యాక్చువల్ ఉండాల్సిన క్రిటికల్ కంటే దాటేసింది, అంటే ఓవర్ రీఇన్ఫోర్స్డ్ అవుతుంది. ఓవర్ రీఇన్ఫోర్స్డ్ అంటే ఏం ఫామ్లో వేస్తాం? స్టీల్ ఫామ్లో వేస్తాం. మనం ఇంతకుముందు సాల్వ్ చేసిన దాంట్లో అండర్ రీఇన్ఫోర్స్డ్ వచ్చింది, కాంక్రీట్ ఫామ్లో వేసాం. ఇప్పుడు అండర్ రీఇన్ఫోర్స్డ్ వచ్చింది స్టీల్ ఫామ్లో వేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఓవర్ రీఇన్ఫోర్స్డ్ వచ్చింది కాంక్రీట్ ఫామ్లో వేస్తాం. సో అన్నీ మనకి కలిసి వచ్చాయి. ఓకేనా? సో ఇట్ ఈస్ అన్ ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. దేర్ఫోర్ ద సెక్షన్ ఈస్ ఓవర్ రీఇన్ఫోర్స్డ్. సో ఇప్పుడు ఏం చేస్తాం? మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఫోర్త్ స్టెప్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంఆర్కి ఫార్ములా ఏం వేస్తాం? స్టీల్ది వేస్తామా కాంక్రీట్ది వేస్తాం? కాంక్రీట్ది వేస్తాం. ఓకేనా? ఇంతకుముందు స్టీల్ది వేసాం. ఇప్పుడు చూడండి, ఎంఆర్ = సిగ్మా CBC
బై 2 డెరివేషన్లో ఉంది ఇది ఇంటూ బి ఇంటూ ఎన్ ఇంటూ డి మైనస్ ఎన్ఏ బై 3. ఎన్ఏ అంటే యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఓకేనా. సిగ్మా సిబిసి ఎంత మనకి 7/2 అంతే కదా. 7/2 ఇంటూ బి 300 ఇంటూ ఎన్ ఎంత, ఎన్ అంటే ఏంది క్రిటికల్ ఇక్కడ, సారీ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేసింది చూద్దాం ఒక్క నిమిషం. రెండు యాక్చువలే. ఓకే, ఈఎన్ రెండు యాక్చువల్. ఎంత మనకు వచ్చింది వాల్యూ 199.30 199.30 ఇంటూ టీ 555 ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి గుర్తుంది 555 ఇంటూ మళ్ళీ 199.30 డివైడెడ్ బై 3. ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఎంఆర్ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది అంటే వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు, మీరు సాల్వ్ చేయండి, మీకు ఎంత వస్తే అంత వేయండి. ఎందుకంటే ఒకరిదొకరు మ్యాచ్, నేను మిస్టేక్ చేయొచ్చు, ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు సబ్జెక్ట్లో. ఓకేనా. 3903.5 న్యూటన్ ఎంఎం. అన్నీ న్యూటన్స్లోనే ఉన్నాయి, ఎంఎంలోనే తీసుకున్నాం కదా. ఎఫెక్టివ్ డెప్త్ విడ్త్ 300 కదా, ఎక్కువ చేసుకున్నాము. ఓకే చూడండి. సో ఇది 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 mm. మీకు ఆల్రెడీ చెప్పాను. కిలో న్యూటన్ కన్వర్ట్ చేసుకుంటే 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కిలో న్యూటన్. సో కన్వర్ట్ చేస్తే డివైడెడ్ బై 10⁶ వేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే డివైడెడ్ బై 10⁶ 102.23 కిలో న్యూటన్ మీటర్. సో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడతో అయిపోలేదు, ఇప్పుడే లాస్ట్లో ఉంది. మనం వాళ్ళు యూడిఎల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది కొంచెం ఎక్స్ట్రా, అందుకే ఈ ప్రాబ్లం సెలెక్ట్ చేసుకున్నాం. 5th మ్యాక్సిమం లోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మ్యాక్సిమం లోడ్ ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్క్లూజివ్ అన్నారు, అంటే సెల్ఫ్ వెయిట్ తీసేసి. చూడండి మనం ఏమనుకుంటామంటే డబ్ల్యూ మనకు తెలుసు కదా, డైరెక్ట్గా వేసేద్దాం. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ రాద్దాము, షార్ట్ కట్స్ వద్దు. మ్యాక్సిమం we know that అని రాద్దాం. we know that maximum bending moment. ఎంత maximum bending moment? సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్ఏ తీసుకుంటాం ఈ సబ్జెక్ట్లో అని చెప్పాను కదా. WL²/8 క్యాంటిలివర్ ఇస్తే మారిపోతుంది. ఇప్పుడేమవుతుంది, డబ్ల్యూ అనేది కిలో న్యూటన్ పర్ మీటర్లో ఉంటుంది యూడిఎల్ కాబట్టి. చూడండి డబ్ల్యూ ఇంటూ లెంత్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో చూడండి. 5 మీటర్ స్పాన్ అన్నాడు ఇక్కడ, నేను రౌండ్ అప్ చేశాను చూడండి. 5 మీటర్ స్పాన్. ఓకేనా, 5 మీటర్ ఇచ్చారు కదా, అది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎల్ అంటే అదే ఎఫెక్టివ్ స్పాన్. 5²/8 ఎంత అవుతుంది అంటే ఇది 3.125 ఇంటూ డబ్ల్యూ. చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇది ఈక్వల్ చేస్తాం. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, ఈక్వేట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయడం. దేర్ ఫోర్ ఈక్వేటింగ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అండ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మీరు ఫుల్గా రాయండి. వాల్యూ ఏమవుతుంది 3.125 డబ్ల్యూ is equal to ఎంత వచ్చింది మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 102.23 102.23 యూనిట్స్ లాస్ట్లో చూసుకుందాం. డబ్ల్యూ ఏమవుతుంది అంటే చూడండి 102.23 డివైడెడ్ బై 3.125 నాకు ఎంత వచ్చిందంటే 32.71 వచ్చింది. ఓకేనా, యూనిట్స్ కిలో న్యూటన్ పర్ మీటర్. యూడిఎల్ కాబట్టి కిలో న్యూటన్ పర్ మీటర్ ఉంటుంది. ఇదేంది ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ కలిపి వెయిట్ ఇది. ఇప్పుడు మనం రిమూవ్ చేయాలి సింప్లిఫైడ్ని. దేర్ ఫోర్ సెల్ఫ్ వెయిట్ అంటే దాని ఓన్ వెయిట్, మెటీరియల్ వెయిట్ ఉంటుంది. అది కాంక్రీట్కి స్టీల్కి బరువు ఉంటుంది కదా, ఆ బరువు తీసేయాలి. తీసేస్తే లైవ్ లోడ్ వస్తుంది ఆఫ్ ది బీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డైమెన్షన్స్ 300 mm by 550 mm. బట్ మొత్తం తీసుకునేటప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, మొత్తం తీసుకునేటప్పుడు ఈ సెల్ఫ్ వెయిట్ రిమూవ్ చేసుకునేటప్పుడు ఓవరాల్ డెప్త్ తీసుకుంటారు, ఎఫెక్టివ్ డెప్త్ కాదు. ఎందుకంటే కాంక్రీట్ చూడండి, బార్స్ కింద కూడా కాంక్రీట్ ఉంది కదా, ఈ వెయిట్ వదిలేస్తారా మీరు? వదలరు. అది కూడా తీసుకోవాలి ఎప్పుడు సెల్ఫ్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో బి ఇంటూ క్యాపిటల్ డి ఇంటూ పర్, చూడండి బి ఇంటూ క్యాపిటల్ డి ఇంటూ ఎప్పుడు తీసుకున్న సెల్ఫ్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసిన పర్ యూనిట్ లెంత్ తీసుకోవాలి. పర్ యూనిట్ లెంత్ అంటే 1 యూనిట్ అంటే 1 యూనిట్ లెంత్ తీసుకోవాలి.
5 మీటర్స్కి ఉంది కాబట్టి 5 తీసేసుకుంటామంటే కుదరదు. ఇంటూ గామా ఆఫ్ ఆర్సీసీ ఎంత 300 అంటే మీటర్స్లో 0.3. ఎఫెక్టివ్ ఓవరాల్ డెప్త్ అంటే 610 కదా వాళ్ళు ఇచ్చింది, 610 కదా చూడండి. 0.61 610 డివైడెడ్ బై 1000 అంటే 0.61. సో 0.61 ఇంటూ 1 ఇంటూ 25. ఆర్సీసీ ఎంత 0.25 కదా, సారీ 25 కదా. 0.61 ఇంటూ 0.3 ఇంటూ 25 ఎంత వస్తుంది అంటే 4.575 కిలో న్యూటన్ పర్ మీటర్. ఇది సెల్ఫ్ వెయిట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ ఈ లోడ్ ఉంది కదా 32.7లోంచి ఈ లోడ్ సెల్ఫ్ వెయిట్ తీసేస్తే మనకి కావాల్సిన లైవ్ లోడ్ వస్తుంది. దేర్ఫోర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ excluding the self weight, the beam can carry. క్వశ్చన్లో అడుగుంటాడు ఇది మొత్తం, ఇది గుర్తుపెట్టుకోవాలని కూడా అడుగుతారు కొంతమంది. క్వశ్చన్లో ఉంటుంది, అదే సెంటెన్స్ రాసి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 32.71 మైనస్ ఎంత వచ్చింది 4.575 మైనస్ 4.575 is equal to 28.135 యూనిట్స్ కిలో న్యూటన్ పర్ మీటర్. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది మొత్తం మెథడాలజీ. సో 99% ఇలాంటివి అడుగుతారు. 99 కదా 100 యూనివర్సిటీ ఎగ్జామ్స్లో ట్విస్ట్ చేసి అడిగే ఛాన్స్ లేదు. సో ఇలా అనమాట. సో ఇంక్లూజివ్ ఆఫ్